నర్సంపేటనే మా స్థానిక ఊరు ప్లస్ అక్కడనే నేను సేవ చేస్తున్నాను. హల్లెలూయా. ఏదేమైనా మీ మధ్యలో రావడానికి దేవుడి కృప చూపించినాడు. అందరిని బట్టి వందనాలు. చాలామంది వస్తారు కావచ్చని మేము చాలా ఎక్స్పెక్టేషన్. సరే, ఏదేమైనా ఒక వ్యవసాయ చేసేవానికి 4 గొర్రెలు ఉంటాయి, 4 బర్రెలు ఉంటాయి, ఒక 10 మేకలు ఇట్లా ఉంటాయి కదా. ఒక జంతువు వచ్చిందంటే అవి వచ్చేదాకా ఆలోచించకుండా వచ్చిన దానికి మేత వేసి కట్టేస్తారు. హల్లెలూయా. దైవజనుడు కూడా అంతే, వచ్చిన దానికి ఆహారం పెట్టాలి అంతే. హల్లెలూయా. రాని దాని కోసము అన్వేషించాలి, ఆలోచించాలి అంతే. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి కాలము నడిపిస్తూ ఉంటుంది. మేము ఈ ప్రాంతానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించవలసిన భారము మా మీద ఉన్నది. హల్లెలూయా. ఇది నా మాట కాదు, అపోస్తలుడైన పౌలు తన అనుభవంతో కొరింథీ రాసిన పత్రికలో రాశాడు. ఆయన మాటను మా మాటగా హెడప్ చేసుకొని మేమెందుకు సువార్త చేయకూడదు అనే ఆలోచన కలిగి దేవుడు ఆ మంట మాకు పెట్టిండు. మరి ఎందుకు పెట్టిండో ఆయనకి తెలవాలి. నా సేవ జీవితము 9 సంవత్సరాలు. నా ఏజ్ పెద్దగానే ఉంటుంది, కానీ నా సేవ అనుభవం చాలా చిన్నది. ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా చిన్నది. హల్లెలూయా. సేవ జీవితంలో అనుభవం చిన్నది, కానీ బతుకు జీవితం ఏజ్ విషయంలో పెద్దది. హల్లెలూయా. సో ఏదేమైనా నేను 2016లో దేవుని సేవకు రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఆ టైం నుంచి నేను సువార్త ప్రకటించుకుంటూ నేను వెళ్తున్నాను. హల్లెలూయా. ఇప్పటికీ 1300 చిల్లర గ్రామాలు సువార్త చేశాం. ఒక కరోనా టైంలోనే ఒక్క 1 ఇయర్ చేయలేదు, కానీ నెక్స్ట్ ఆ కరోనాది కూడా బ్యాలెన్స్ చేయడానికి దేవుడు కృప చూపించున్నాడు. పోయిన 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము మేము. మన యోనతన్ పాస్టర్ గారు తెలుసు మాకు. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు ఒక పాట పాడే చాలా ఇష్టం ఉంది నాకు. ఆ పాట ఏం పాట నాకు గుర్తులేదు, కానీ కాదు నాన్న, అది ఒక నన్ను ఎందుకు పిలిచామనే రీతి ఉంటుంది ఆ పాట. బాగా పాడాడు, నాకు చాలా ఇష్టమైన పాట. నేను రిబికమ్మ గారిని అడిగాను, ఆ పాట నాకు పంపించండి అని అడిగాను. మరి అమ్మగారు, మరి అయ్యగారు చెప్పింది లేదు నాకు తెలియదు. ఒకసారి అయ్యగారు ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఈ పాట నాకు పంపించండి అంటే మరి అయ్యగారు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టలేదు. హల్లెలూయా. మరలా ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు కృప చూపించినాడు. అప్పుడు సువార్త చేసి వెళ్ళిపోయాం అంతే, కానీ ఈసారి మీటింగ్ పెట్టడానికి కృప చూపించినాడు. ఈ చిన్న పాస్ చిన్నోడి పేరు నాకు తెలియదు వాస్తవానికి, రాజు. ఈ బ్రదర్ కాడ పెట్టాలి, కానీ కొంచెం స్పందించకపోవడం వల్ల ఈ ప్రాంతానికి వచ్చింది. సరే, మొత్తంగా అయితే మంగపేట అయింది. సో ఏదేమైనా దేవుని కృపను బట్టి మళ్ళీ నవంబర్ మాసంలో మీ దగ్గర భారీ ఎత్తున 100% మా ఖర్చు పెట్టుకొని మీటింగ్ పెట్టు, బాధపడ దేవుని తోడైంది కాక. హల్లెలూయా. అయితే దానికి కారణం ఏంటంటే నర్సంపేట ప్రాంతం, ఒక చిన్న మాట చెప్పాలి. మేడార ప్రాంతంలో సువార్త చేశాం. 100 గ్రామాలు సువార్త చేసి మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే చాలా మంది వచ్చారు, చాలా దీవించబడ్డారు. ఆ ప్రాంతంలో వీళ్ళ నాన్న సేవ చేస్తున్నారు, సిఎస్సి తరఫున సేవ చేస్తున్నారు. అయితే మా కుమారుని బలపరచని పాస్టర్ అంటే, నేను అప్పుడు ఏప్రిల్ మాసంలో మీకు నేను ఆల్రెడీ డేట్స్ ఇస్తాను, ఏప్రిల్ మాసంలో టచ్లో ఉండండి అని చెప్పాను బ్రదర్తో. కాలము ఏమైందంటే మేము ఫిబ్రవరి మాసంలో 4 దినములు మేము సువార్త కూడికలు పెట్టాము. మీరు రండి పాస్టర్ గారు అని నేను వాట్సాప్లో పెట్టినప్పుడు స్పందించలేదు. సరే, మీరు ఎందుకు రాలేదు అని నేను మళ్ళీ వాట్సాప్లో పెట్టినప్పుడు కూడా స్పందించలేదు. మరి అయ్యగారికి ఎలా ఉందో తెలియదు కదా, మా ప్రయాణం అయితే ఆగకూడదని మేమేం చేసినామంటే మహేష్తో మాట్లాడడం జరిగింది. మహేష్ కంటే ముందు ఈ ఏటున్నర ప్రాంతంలో చాలా మంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళాను. అయ్యా, నేను అయ్యా బిషప్ గారు అర్థం చేసుకోండి, నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడితే సహకరించాను అన్న. ఎవరు సహకరించలే. హల్లెలూయా. ఎవరు సహకరించలే. చాలా బాధ అనిపించింది. బైబిల్ చెప్తుంది, చీకటిలో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూశారట. హల్లెలూయా. నాకు ఈ గొప్ప వెలుగు చూసేటోళ్ళు ఎవరు అంటే అసలు ఇంకా క్రైస్తవులకే సువార్త అందాలి నా లెక్క ప్రకారం. హల్లెలూయా.
పాస్టర్లకే సువార్త అందాలి. అతను ప్రభు మాట్లాడాడు ఒక టైంలో, పాస్టర్లకే సువార్త అందాలి అసలు. హల్లెలూయా. వాళ్ళు వెలుగు చూడలేదు, పాస్టర్ చూడలేరు. ఒక అనుభవంతో సువార్థికునిగా మాట్లాడుతున్నా. నేను ఒక సేవకునిగా కాదు, ఒక సువార్థికునిగా మాట్లాడుతున్నాను. వాళ్ళు వెలుగు చూడట్లేకపోతున్నారు. మాతోని వేరే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు అంటున్నారు, మీరు ఎవరు అంటే, నేను పలాని పాస్టర్ అని నా ప్రొఫైల్ చూపెట్టినప్పుడు, పలాని పాస్టర్ మీకు తెలుసా అంటే, నర్సంపేట ప్రాంతంలో జార్జి పాస్టర్ ఉన్నాడు తెలుసా అంటే, నేను ఆయన ఫోటోతో సహా చూపెట్టిన. అయినా మీటింగ్ పెట్టడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. చెప్పండి, ఎందుకు ఈ యొక్క క్రైస్తవ్యం ఇంత బలహీనం అవుతుంది? చాలా బాధేస్తుంది. మనం ఏమి ఆత్మను పట్టుకుపోతామో నాకు తెలియదు, ఎలాంటి మనుగడలో ఉన్నామో మన ప్రవీణ్ బట్టి మనకు అర్థమైపోయింది. హల్లెలూయా. బట్ దేవుని బిడ్డలారా, దేవుడు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు త్వరగా రాబోతున్నాడు. త్వరగా అంటే అతి వేగంగా రాబోతున్నాడు. అప్పుడు నువ్వు సిద్ధపడ్డావా, సిద్ధపడలేదా, అది నీకు మీ కాపరికే తెలుసు. ఒక సువార్థికునిగా నా పని నేను చేసి వెళ్ళిపోవాలి అంతే. హల్లెలూయా. నా పని నేను చేసి వెళ్ళిపోవాలి. నేను మీ ఆత్మలకు కాపరిని కాదు, నేను మీకు ఉత్తరవాదిని కాదు. మీ ఉత్తరవాది మీ కాపరి. హల్లెలూయా. మీ ప్రాణాలకు మీరే కాపరు, ఉత్తరవాదులు. సారీ, మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. మీరు ఎలా ఉంటున్నారో అది మీ వ్యక్తిగత జీవితం, ఎవరు మీరు క్వశ్చన్ చేయరు. కానీ పరలోక రాజ్యానికి పోవడానికి వ్యక్తిగత జీవితం ఉండకూడదు. హల్లెలూయా. వ్యక్తిగత జీవితం ఉండకూడదు. బైబిల్లో మనకు ఎన్నో ఉపదేశాలు చెప్పారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సాటి క్రైస్తవుడు అయిన నీవు సాటి సేవకుని ప్రేమించలేకపోతే అన్యుని నువ్వేం ప్రేమిస్తావు? అన్యునికి దేవుని యొక్క మార్గం ఏంటి చెప్తావు? హల్లెలూయా. చెప్పండి. మీ సాక్ష్యం అనుకూలంగా లేనప్పుడు, మీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, మీ స్థితిగతులు అనుకూలంగా లేనప్పుడు సాటి సహోదరుని దేవుని రాజ్యాన్ని నువ్వు ఎట్లా పడుకోబోతావు? ఒక అనుభవమైన స్టోరీ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక యవనస్తుడు కాలేజ్ చదువుతున్నాడు. ఆయనకు కొత్త నిబంధన దొరికింది, అనుకోకుండా దొరికింది. అది చదివాడు. చదివితే చాలా బాగా అనిపించింది. బైబిల్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందులో కొండ మీది ప్రసంగము చాలా ఇష్టం అనిపించింది. హల్లెలూయా. కొండ మీది ప్రసంగము చాలా ఇష్టం అనిపించింది. ఎట్లా ఇష్టం అనిపించింది అంటే, ఎంత అద్భుతమైన ఆ నవధన్యతలు ఉన్నాయి. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. హల్లెలూయా. అలా చెప్పుకుంటూ ప్రభు అయిన యేసు ఆ కొండ మీద ప్రసంగం చేశాడు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెట్టమన్నాడు. ఒకవేళ నీ సహోదరుని పట్ల నీకు వివక్షత ఉంటే వెళ్ళి క్షమాపణ అడిగి ఫస్ట్ సమాధాన పడి వచ్చి నాకు అర్పణ అర్పించమన్నాడు. హల్లెలూయా. కానీ ఆయన ఈ ప్రసంగాన్ని ఈ బైబిల్ చదివినప్పుడు చాలా ఇష్టపడి ఈ బైబిల్ చదువుతున్న వాళ్ళు విశ్వాసులు, క్రైస్తవులు అనబడిన వారు ఎవరన్నా ఇలాంటి అనుభవంలో ఉన్నారా అని ఆలోచించి ఒక స్నేహితుడు అతని క్రైస్తవుడు ఉంటే అతని దగ్గరికి వెళ్ళి ఒక్కటి కొట్టాడు. కారణం లేకుండా కొట్టాడు. అతని క్రైస్తవుడు, ఇతను కాదు. అతను ఏం చేస్తున్నాడంటే వారిని పరీక్షిస్తున్నాడు. ఒక్కటి కొడితే స్నేహితుడు కాబట్టి వీడు ఇంకో 2 ఎక్కువ కొట్టాడు. హల్లెలూయా. ఇంకొక 2 ఎక్కువ కొట్టాడు. అరే ఏంది, బైబిల్లో ఒక చెంప మీద కొట్టమంటే ఇంకొక చెంప చూపెట్టమంటే యేసురావు చెప్పాడు. ఇతను క్రైస్తవుడు అయి ఉండి నా పట్ల ఇంత వివక్షతగా ప్రవర్తించాడు అని ఆయన ఏమనలేదు, ఇడిచిపెట్టాడు. అతను అజానుభావుడు, అందగాడు. హల్లెలూయా. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నాని నాతో సినిమా చూస్తావా అని అడిగింది. ఆమె పేరు రోసి. హల్లెలూయా.
అంటే ఆమె ఏమన్నా నేను వస్తా అని చెప్పింది. అంటే క్రైస్తవురాలు సినిమాకు రావడం ఏంది అని కొంచెం ఆలోచించాడు. అన్యురాలను అడిగాడు, నువ్వు నాతో సినిమాకి వస్తావా అని అడిగితే నేను మా అమ్మ నాన్న అడగాలని చెప్పింది. హల్లెలూయా. ఒక క్రైస్తవురాలు ఇలా ఉన్నది, ఒక అన్యురాలు ఇలా ఉన్నది ఏంది అని ఇంకొక స్నేహితురాలని ఆయన ఏమంటే డేట్ చేస్తామని అడిగితే డేట్ చేస్తామని చెప్పేసి డైరెక్ట్. క్రైస్తవుల బలహీనతలను అతను పరిశీలించి అతను ఏం చేసిందంటే ఆ క్రైస్తవులను కొంతమంది నిలబడ్డప్పుడు ఆ బైబిల్ వాళ్ళ ముందు కాల్చిపడేశాడు. హల్లెలూయా. బైబిల్ వారి ముందు కాల్చిపడేశాడు. ఎందుకు అంటే క్రైస్తవులందరూ చెప్పడం మట్టికి, కానీ ఆచరణలో లేరు. కాబట్టి క్రైస్తవులు అని చెప్పబడుతున్న వారు క్రైస్తవులే కాదు, జస్ట్ ఇమాజినేషన్, జస్ట్ ఒక అవసరాల కోసం బైబిల్ పట్టుకొని తిరుగుతున్న వ్యక్తులని అతను బైబిల్ కాల్చి పడేశాడు, వెళ్ళిపోయాడు, వేరే పనులు చూసుకుంటున్నాడు. అతను సినిమాలు చేశాడు, మంచి ఆయనకు అందగాడు కాబట్టి చాలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక టైంలో ఆయనకి ఏమైందంటే ఒక దర్శనం, ఎప్పటికీ ఒక అమ్మాయి ఆయన కనబడుతుంది. హల్లెలూయా. ఎప్పటికీ ఒక అమ్మాయి దర్శనంలో కనబడుతుంది ఆయనకి ఏంది ఈ అమ్మాయి నాకు పదే కనబడుతుంది అని ఆలోచించినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి ఎదురుపడితే నేను దర్శనంలో చూస్తున్న అమ్మాయి, అంటే కళలో చూస్తున్న అమ్మాయి ఈ అమ్మాయి కదా అని ఆమెను అనుసరించి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే ఆమె ఒక పాస్టరు కుమార్తె. హల్లెలూయా. ఇతను పక్క అన్యుడు. వెళ్ళాడు, అతను చెప్పాడు, ఆయన స్టేటస్ ఆయన ఉన్నబడిన అన్నీ చెప్పాడు. నేను పలానా అని చెప్పాడు. చెప్పి నీ బిడ్డను నేను పెళ్లి చేసుకుంటా అంటే ఆ పాస్టర్ ఆయనకి ఇచ్చేశాడు. ఆమెతోని ఒక మాట, భార్య భర్తలుగా ఉన్నప్పుడు ఒక మాట ఏం చెప్పిండంటే, అమ్మ క్రైస్తవురాలుగా నీవు ఉన్నావు, అన్యునిగా నేను ఉన్నాను, ఏ విషయంలో క్రైస్తవ పద్ధతులు నాకు చెప్పకు, ఆ రోజు నీ పద్ధతులు బాగుండవు. నువ్వు నాకు భార్యగా ఎన్ని సంవత్సరాలైనా నేను గౌరవిస్తాను, కానీ నేను క్రైస్తవురాలను వేసుకున్నాము అని మాత్రం నాకు చెప్పొద్దు. చెప్పిన రోజు నీవు బతకవు అని ఒక బలమైన వార్నింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు జరుగుతున్నది, పిల్లలు పుడుతున్నారు. ఆమె ఆ తల్లి ఆ ప్రాంతంలో భక్త సింగ్ పాస్టర్ గారు వస్తున్నాడు, పెద్ద గొప్ప దైవజనుడు వస్తున్నాడని ఆలోచించి నా భర్తతో ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ లేస్ కట్టుకుంటూ, అయ్యా ఈరోజు సాయంత్రకాలము కొంచెం మీరు ముందుకు రండి, ముందు వస్తే ఇక్కడ దైవజనులు మరి భక్త సింగ్ అనే వారు వస్తున్నారు, వారు నేను పుట్టినప్పుడు నాకు పేరు పెట్టారు, నేను ఆయన కాడికి వెళ్ళాలని ఆశపడుతున్నాను అని అన్నగానే ఆయన తంతే ఆమె ఆ మంచానికి తగిలి ఇక్కడ దెబ్బ తగిలి బ్లడ్ కారుతుంది. అందువల్లే వాళ్ళ అత్తగారు వచ్చి ఏమైంది నాన్న అంటే ఆ తల్లి ఏమన్నాయంటే, లేదమ్మా మిస్టేక్ కింద పడే నేనే అని అంటే వాళ్ళకి అర్థమైపోయింది. కానీ అతను వెళ్ళిపోయి కార్లో కూర్చొని వెళ్ళిపోతుంటే అతనికి తెలియని ఒక ఆకర్షణ అతన్ని ఆకర్షిస్తుంది. ఒకరోజు నువ్వు బైబిల్ని కాల్చావు. హల్లెలూయా. ఒకరోజు నువ్వు ఒక అమ్మాయిని నువ్వు డేట్కి రమ్మంటే ఆ అమ్మాయి నీ డేట్కి వచ్చింది, రావడానికి ఇష్టపడేది, రాలేదు. ఒక అమ్మాయిని సినిమాకి రమ్మంటే వస్తాను ఇష్టపడేది. కానీ ఇప్పుడు నీ భార్య ఆచరణ చేస్తుంది. హల్లెలూయా. ఎంతో సహనం కలిగి, ఎంతో ఓర్పు కలిగి బైబిల్లో ఉండబడిన ఆ మాటలన్నీ ఏమున్నాయో, ఆ కొండవి ప్రసంగాలు ఏదున్నాయో అన్ని రీతిలుగా నీ భార్య చేస్తుంది కదా. మరి ఈ క్రైస్తవురాలు నువ్వు ఎందుకు చూడలేదు అని ఆయనకు ఒక స్వరం వినపడుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డారా, బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం,
మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. అంటే క్రైస్తవులారా, మీ సహనము సకల జనులకు తెలియనియాలి. భార్యగా నీ పాత్ర ఎలా ఉన్నది, భర్తగా నీ పాత్ర ఎలా ఉన్నది, తోటి క్రైస్తవుల పట్ల నీ పాత్ర ఎలా ఉంది, మీ సహనము చూపిస్తున్నారా? నేడు క్రైస్తవులు చాలా కోపద్రికులు. హల్లెలూయా. మరి వాళ్ళకు ఏమన్నా బీపీ పెరుగుతుందో షో పెరుగుతుందో తెలియదు, కానీ చాలా కోపద్రికులు. పగడాల ప్రవీణ్ చచ్చిపోతే మేము బైబిల్ విడిచిపెట్టినామంటే ఇప్పుడు మీకు ఏం చేయాలని చేస్తా అంటాడు ఆయన. హల్లెలూయా. సకల జనులకు మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ఎక్కడ తెలియనిస్తాను? కోపం, ఎంత కోపం అంటే క్రైస్తవులను మంది వెళ్తే గర్జించే సింహాల కంటే ఎక్కువ మురుగుతాను. హల్లెలూయా. గ్రామ సింహాల కంటే ఎక్కువ మురుగుతాను. హల్లెలూయా. దేని బిడ్డారా, ఆ మాట ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, మీ సహనం సకల జనులకు తెలియనిస్తున్నారా? నేను చెప్పిన స్టోరీ పండిత్ ప్రకాష్ శర్మ. హల్లెలూయా. నేను యూట్యూబ్లో కొట్టుకోండి వస్తుంది. ఆయన స్టోరీనే నేను ఇవరకు మీకు చెప్పాను. ఆయన భార్య పేరు క్రిస్టినా రోజ్. ఆమె సహనము ద్వారా ఆ బ్రదర్ మారాడు, గొప్ప సేవ చేశాడు. హల్లెలూయా. రాజకీయ నాయకునిగా, ఒక మంచి వక్తగా, ఒక రిపోర్టర్గా ఎన్నో అధిరోగించాడు. ఒక మంచి సేవకునిగా ఆయన ఈ భూమి మీద తిరిగాడు. హల్లెలూయా. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకు అనేకులకు ఆయన సువార్త అందించాడు, గొప్ప గొప్ప వాళ్ళకు. ఈరోజు నువ్వు సువార్త అందించే సెన్స్ నీలో ఉందా? సువార్త అందియాలన్న మనసు నీలో ఉందా? నీ సహనము ప్రజలకు తెలియనిస్తున్నావా? అక్కింటి వాళ్ళు అడితే చెప్తా నీ గురించి మొత్తం. క్రైస్తవరాలువా కాదా? ఆమె ఆదివారమే బైబిల్ పడుతుంది. హల్లెలూయా. ప్రతి రోజు బూతులే. ఏంటి బూతులే. బట్ మిమ్మల్ని విమర్శించడానికి నేను ఇక్కడ రాలేదు. మీరు అలా ఉంటే మార్చుకుని అంతే. హల్లెలూయా. ఒకవేళ మీరు మంచుకున్నానుకో మీకు వందనాలు, దేవుడిని దీవించిన కాక. పరలోక రాజ్యం మీదే. ఒక శాస్త్రి వచ్చి, అయ్యా పరలోక రాజ్యాన్ని పోవాలంటే నేను ఏం చేయాలంటే, ఆయన చెప్తాడు, ఇట్లా చెప్తాడు, చిట్టా చెప్తాడు, ఇవన్నీ నేను చేస్తున్నాను అంట. హల్లెలూయా. ఇవన్నీ నేను చేస్తున్నాను. కానీ ఒక అద్భుతమైన మాట అంటాడు. దేవుడు ఏమంటాడే, నీవు పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నావు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి ఒక శాస్త్రితో దేవుడు చెప్పాడు. మార్కు సువార్త 12వ మనం చూడవచ్చు. దేని బిడ్డారా, పరలోక రాజ్యానికి నువ్వు సమీపంగా ఉన్నావని ప్రభు ఒక్క వ్యక్తితోనే మాట్లాడాడు. కానీ నువ్వు దేవుని రాజ్యానికి వస్తావని పూర్తిగా చెప్పలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను కాదు, నిన్ను విమర్శిస్తున్నాను కాదు. ఎక్కడో నర్సపేట ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. నేను నా సాక్ష్యం చెప్తున్నా ఒక కొన్ని నిమిషాలు. నేను పాస్టర్ కాకముందు మేస్త్రిని, సుతారి మేస్త్రిని క్రైస్తవునిగా నేను 94లోనే 93లోనే దేవుని నమ్ముకున్న పరిస్థితులు బట్టి దేవుని చేత బలంగా వాడబడు కాదు, దేవుని ఆరాధించడం ఉన్నాను. మంచి ఒక ఆత్మీయ స్థితిలోకి వెళ్ళిపోయాను. కానీ ఒక పాస్టర్ ద్వారా నేను లోపల కలిశాను. పాస్టర్లారా బాధపడకండి, నా అనుభవం నా సాక్ష్యం. హల్లెలూయా. ఒకవేళ మీరు అలా ఉంటే, మీ విశ్వాసాలు అలా మీరు ట్రీట్ చేస్తే మీరు మారండి. నేను ఆ పాస్టర్ అలా ప్రవర్తించడం వల్ల నేను ఒక సేవకుని లేక మా పిల్లలకు ఉన్నాను. హల్లెలూయా. నేను పాస్టర్ లేక ఉన్నాను, వాళ్ళతో ఒక సేవకుని. ఇక్కడ మహేశ్ను వాళ్ళు చూస్తున్నారు. పాస్టర్ లేక నేను ఉండను, ఒక పనులు లేక ఉంటా. హల్లెలూయా. ఆ పాస్టర్ ద్వారా నేను లోకంలోకి వెళ్ళడానికి వాళ్ళ కుటుంబ పంచాయతీ మా మీద రుద్ది. ఎవరి మీద రుద్దాడు? మా మీద రుద్దాడు, సంఘం మీద రుద్దాడు. కుటుంబ పంచాయతీ కుటుంబమే. దైవజనుడి కష్టాలు రావా వస్తాయి, వాడు కూడా మనిషే. ఆకాశం చేయని ధృవతారగా కింద పడతాను, లేకపోతే నడుపుతాను. అతనికి కూడా నవరంధ్రాలు ఉన్నాయి, అతనికి కూడా ఇంద్రియాలు ఉన్నాయి, అతనికి కూడా ఎమోషన్స్ ఉంటాయి, అతనికి కూడా కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు ఉంటాయి. అతని సంఘము
కుటుంబ పంచాయతీ సంఘం మీద చూసి రుద్ది 400 మంది విశ్వాసులు, మా విశ్వాసులు అంటే మేము వెళ్ళే చర్చి, తర్వాత ఆ కుటుంబ లొల్లి ద్వారా చాలా మంది లోకంలో గెలిచారు, చాలా మంది వేరే చర్చికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. నేను నర్సపేట ప్రాంతంలో అప్పుడు చాలా తక్కువ సంఖ్య, ఏ చర్చికి వెళ్ళినా ఆల్మోస్ట్ అందరి చర్చిలకు నేను విశ్వాసిని తెలుసు. ఒక చర్చికి వెళ్తాను, నేను ఏ చర్చికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మా పాస్టర్ వస్తాడు, నన్ను తీసుకుపోతాడు, లేదు పిలుతాడు, నేను వెళ్తా అని చూశాను, కానీ రాలేదు. హల్లెలూయా. రాకపోతే నేనేం చేశానంటే చర్చికి వెళ్ళకుండా అయిపోయాను. తర్వాత నాకు స్నేహితులు కలిశారు, నేను లోకంలో కలిసిపోయాను. హల్లెలూయా. లోకంలో కలిసిపోయాను. లోకంలో కలిసిన నేను సిగరెట్ తాగుతుంటే పాస్టర్ చూస్తున్నారు, నేను మందు తాగుతుంటే పాస్టర్. ఒకసారి అయితే మందు తాగిన చర్చి కట్టినాను. చర్చిలోనే మందు అంటే చర్చ తాగలేదు, వేరే కాడ తాగి వచ్చి నేను చర్చి కడుతున్నా. కానీ కుమార్ నువ్వు ఎందుకు తాగుతున్నావు, తాగినావు అని అనలే ఆ పాస్టర్. క్వశ్చన్ చేయలేదు, ప్రశ్నించలేదు. నేను సిగరెట్ తాగుతాను, ఒక పాస్టర్ చూశాడు, ప్రశ్నించలేదు. నువ్వు చేసే తప్పు అని గద్దించలేదు. అర్థం నన్ను ఎవరు గద్దించలే, స్థాయిలో లేరు కాబట్టి నేను లోకంలో ఉండిపోయాను. కానీ ఇంతకుముందు నేను చెప్పిన కదా, దేవుని మహాకృపను బట్టి మీ సహనమును సకల జనులకు తెలియనియండి. నా భార్య సహనం, ఆమె ప్రార్థన ద్వారా మరలా నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఆమె ప్రార్థన ద్వారా నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చేది ఏంటంటే, నా అవయవాలన్నీ ఖరాబ్ అయినాక నేను మూలుగుతున్నాను, భయంకరంగా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాను. మేస్త్రి పని బంద్ చేసి సుతారు పని బంద్ చేసి కర్ర వ్యాపారం చేయడం మొదలుపెట్టాను. కర్ర వ్యాపారంలో అధికమైన డబ్బులు వస్తున్నాయి. నేను మా స్నేహితులు ఎవ్రీడే 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను. 15 సంవత్సరాల కింద మాట ఇది. ఖర్చు పెట్టే స్థాయిలో నేను ఉన్నా, దేవుడు ఉంచలేదు. నేనున్నా తాగుబోతుగా, తిండిపోతుగా, తిరుగుబోతుగా, వ్యసనగ్రాంతునిగా నేనున్నా. అధిక డబ్బులు సంపాదించే స్థాయిలో నేనున్నా, అధిక డబ్బులు ఖర్చు పెట్టే స్థాయిలో నేనున్నా. కానీ ఒకరోజు నా పరిస్థితి దిగజారిపోయినప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు. తాగడానికి వచ్చిన స్నేహితులు పట్టించుకోలేదు. ఎంతోమంది చెప్తే అందరూ అదే సాక్ష్యాలు ఉంటాయి, కొంచెం అటు ఇటు ఉంటాయి అంతే. ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్కు గుడంబ తాగే స్థాయికి వెళ్ళిపోయింది నా బతుకు. ఎక్కడికి పోయింది? 10,000 రోజు ఖర్చు పెట్టే స్థాయి నుంచి గుడంబ తాగే స్థాయికి వెళ్ళిపోయింది. నా దయనీయమైన పరిస్థితిలో నేనున్నా. నేను ఒక చర్చికి, అంటే నా భార్య ఒక చర్చికి వెళ్తుంది, నేను ఆ పాస్టర్ దగ్గర అస్సలు వెళ్ళను. కారణం ఏంటంటే అతనికి ఏం తెలియదు. ఇప్పుడు నేను ఆయన ఆత్మీయతండ్రి అంటున్నా. అసలు అతను చదువుకున్న వ్యక్తి కాదు, ఏం తెలియదు, కానీ కన్నీటి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చేస్తాడు. అతను మా గురించి ఎంతో భారంగా ప్రార్థించాడు. సంఘం బాగా ప్రార్థించింది. ఎందుకంటే నేను తాగినా కానీ క్రిస్మస్కు, జనవరికి ఏది కావాలంటే అది డబ్బులు ఇచ్చేది, బాగా ఇచ్చే డబ్బులు. ఇది లేదు కుమార్ అంటే అది నేను ప్రమోట్ చేసేది. చికెన్ లేదు, ఇప్పుడు చికెన్ కావాలంటే వితిన్ 1 అవర్, గంట చెప్పట్ల చికెన్ వాళ్ళకి అందించి 10 కిలోలు, 20 కిలోలు, 100 కిలోలు ఎంత అయినా పర్లేదు. చర్చిలో కూడా చాలా పని చేసేది, కానీ చర్చికి వెళ్ళదు. ఇక ఒకవేళ ఎప్పుడైనా చర్చికి వెళ్ళినా కానీ బల్లారాలు అసలే పోకపోయేది. ఎందుకంటే తాగినోడు బల్ల తీసుకోవద్దు కదా, నాకు అది ఒకటి తెలుసు. హల్లెలూయా. కానీ నా భార్య ప్రార్థన దేవుడు విన్నాడు. ఒకరోజు తాగి నేను కూర్చున్నప్పుడు ఎప్పుడో ఒక పుస్తకం ఇచ్చాడు మా అయ్యగారు, అది హతసాక్షుల బుక్. ఏ సాక్షుల బుక్? హతసాక్షుల బుక్. బాగా తాగిగా చదువుతాను. అందులోంచి ఒక సాక్ష్యం నాతో మాట్లాడింది. హల్లెలూయా. అందులోంచి ఒక సాక్ష్యం నాతో మాట్లాడింది. ఆ సాక్ష్యం మాట్లాడినప్పుడు నాలో ఒక తెలియని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. దగ్గరకు వచ్చింది, డిసెంబర్ దగ్గరకు వచ్చింది. డిసెంబర్ నాడు చికెన్తో బిర్యానీ వేసిన, మా స్నేహితుడు పిలిచిన, అందరికి ఫుల్ బాటిల్ ఆడ పెట్టిన, అందరం ఫుల్ తాగిన. హల్లెలూయా. క్రిస్మసే, తాగుడే, తక్కువ లేదు. తాగినాం, ఏం చేయాలో అర్థమవుతలేదు. సరే నెక్స్ట్ రోజు
ఒకేసారి మందు తక్కువ కాకుండా ఎవ్రీడే ప్రతిరోజు ఒక నైట్ తక్కువ తాగిన, ఈరోజు నైట్ తక్కువ తాగినా, రేపు నైట్ తక్కువ తాగినా, ఇంకో రోజు డిసెంబర్ 25 నుంచి 25 ఫుల్ తాగినా, తెల్లారి నుంచి తక్కువ తాగి 30 తాగినాడు, ఒక నైట్ తాగి 31 తాగినాడు పోయి చర్చ కూర్చున్నా. ఈయన తాగలే, 31 తాగినాడు. హల్లెలూయా. 31 తాగినాడు, తాగపోయి చర్చలో కూర్చుంటే దేవుని యొక్క ఆత్మ నన్ను పట్టుకుంది. హల్లెలూయా. బట్ దేవుని బిడ్డారా, నా వెనుక నేను అలా చర్చికి వెళ్ళడానికి కారణము దేవుని కృపే అయినప్పటికీ ఆ కృప ద్వారా నా భార్య ప్రార్థన, ఆమె సహనం. ఏంటిది? ఆమె సహనం. ఆమె నాతో ప్రవర్తించిన తీరు. మీరు తాగిన భర్తగాడు ఎంత గబ్బు వాసన తెలుసా? ఒక మురికికుంటానా మేలు, కానీ ఆ తాగిన భర్త పక్కేవాడు పడుకుంటే ఎంత గబ్బు వాసన తెలుసా? స్మోక్ చేసిన వాళ్ళ ఆ వాసన, ఆ గుడంబ తాగిన వాళ్ళ వాసన, లేకపోతే అనేక రకమైన మందు తాగిన వాసన, చాలా ఇరిటేషన్, ఇంత గలీజ్ ఉంటుంది, గబ్బు వాసన అవుతుంది, తట్టుకోలేము. ఆడవాళ్ళు తట్టుకుంటారు, వాళ్ళు ముక్కాలి. హల్లెలూయా. వాళ్ళకు ఎంత చెప్పినా వందనాలు చెప్పాలి, తప్పేం లేదు. వాళ్ళ ప్రేమ చాలా ఉంటుంది, వాళ్ళ బిడ్డల పట్ల అట్లాంటి ప్రేమే, భర్త పట్ల అలాంటి ప్రేమే ఉంటుంది ఆడవాళ్ళకి చాలా మందికి. హల్లెలూయా. 100 మంది ఉన్నారు, అది వేరు విషయం. కానీ చాలామంది ఓపిక స్త్రీలు ఉన్నారు. వెళ్ళారా ఈరోజు ఈ యొక్క పెరకల గుంటలో వచ్చి నేను సాక్షి చెప్పడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. హల్లెలూయా. మీ సహనము సకల జనులకు తెలియనివిడి. సకల జనులు అంటే 100 మంది 1000 మంది అనుకుందాం, పక్కన పెడదాం. నీ ఇంట్లో చెప్పు, నీ సహనం తెలియజేస్తున్నావా? యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారును ఎందుకు జీవిస్తున్నారు? ఇశ్రాయేలులు ఇంటలేరు. హల్లెలూయా. ముందుకు పోవాలి, అసలే ఇంటలేరు. పూర్వభై నీతో నాకు సావు, మీ ఇష్టం, నేను నాయకుడిని, మిమ్మల్ని నడిపించాలి, ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుపోవాలి. కానీ మీరు రారంటే నేనేం చేయాలి? మీరు పోయినా పోకున్నా పోలేదు, నేను మాత్రం నమ్మకంగా ఉంటా. హల్లెలూయా. నేను మాత్రము నమ్మకంగా ఉంటా. బట్ నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తానులా. కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? హల్లెలూయా. కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? భార్య ప్రార్థన చేస్తుంటే భర్త వచ్చి ప్రార్థన చేస్తున్నాడా? భర్త ప్రార్థన చేస్తుంటే భార్య ప్రార్థన, ఈమె ఈ ప్రార్థన ఈమె చేసుకుని నా ప్రార్థన ఏం చేస్తానంటే మీ సహనం ఎక్కడున్నది? సంకరాకి పోయిందని అర్థం. హల్లెలూయా. మీ సహనము. బట్ నేనేం చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మీ ప్రేమను పంచండి. కొరింథీ రాసిన పత్రిక అంటాడు, అది అమర్యాదగా నడవదు. ఏమన్నాడు? అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం యోచించదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఒక్కసారి అమర్యాద అనేది మీకు తెలుస్తుందో నాకు తెలియబట్టేదో నాకు అర్థమవుతలేదు. భర్త పట్ల మీ ప్రవర్తన, భార్య పట్ల మీ ప్రవర్తన అమర్యాదగా ఉన్నదా? మర్యాద అసలు ఉండదు. మర్యాద ఉన్న వాళ్ళు చేయలేబట్టని నాకు అది ఏం కనబడతలేదు. హల్లెలూయా. నిజం, నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది మాట. పరిశుద్ధాత్మ దేవుడు రాసిండు అపొస్తలుడైన పౌలు ద్వారా. ఒక సంసారి కాదైనా, కానీ సంసారికి సంబంధించిన మెటీరియల్ మొత్తం రాసిండు ఆయన. హల్లెలూయా. ఒక సన్యాసి ఆయనే, కానీ సంసారికి సంబంధించిన, ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అంతా తను రాసి పెట్టాడు అద్భుతంగా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో తోడుని రాపించాడు. నువ్వు ఇట్లా రాయిబిడ్డ, భవిష్యత్ తరంలో ఈ పత్రికలు వాళ్ళకు ఉపయోగపడతాయి. హల్లెలూయా అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపించి జైల్లో పెట్టి, జైల్లో ఉంటే ఫ్రీగా ఉంటాడు మనిషి అని జైల్లో పెట్టి మరి రాపించాడు. ఎందుకు అంటే ప్రేమ అమర్యాదగా నడవదు. హల్లెలూయా. మీ సహనము సకల జనులకు తెలవనిస్తున్నారా? మీ ఇంటి వారికి తెలవనిస్తున్నారా?
ఈ అత్త గోడల గురించి చెప్తే అది వేరే తిరిగి ఉంటుంది. అది మీ విధేయతకే ఇడిచిపెడతా. హల్లెలూయా, మీ విధేయతకే ఇడిచిపెడతా. బట్ దైవజనులైన మీరు కూడా మీ సహనం సంఘాన్ని తెలియజేయండి. నేను పడే కష్టం మా సంఘం తెలుస్తుంది. నేను 9 సంవత్సరాలు నా సేవ జీవితం, ఇప్పటికీ 90 మీటింగ్లు పెట్టాను. నాకు 2 చాలు. హల్లెలూయా, ఒక్కళ్ళున్న చాలు. నేను మీటింగ్ పెట్టిపోతా. 1000 మంది కావాలి, స్టేజ్ బిల్డింగ్ నాకు ఏం లేదు, 100 మంది కనబడాలి ఏం లేదు, నాకు ఇవి వాయిద్యాలు ఉండాలి ఇవేం లేదు. నేను సువార్థికుని కాబట్టి సువార్థికుని భావజాలతో నేను పోతాను. నాకు ఒక్కళ్ళున్నా ఆ రోజు మీటింగే నాకు. హల్లెలూయా. ఇప్పటికీ పగడాల ప్రవీణ్ గారు చనిపోయినాక భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది పాస్టర్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు, విశ్వాసులు బయటకు వెళ్తలేరు, ఒక భయభ్రాంతులలో జనం ఉన్నారు. కానీ 1 తారీఖు నుంచి మొన్నటి వరకు 75 గ్రామాల సువార్త ప్రకటించాను. భయపడలేదు. చెప్పింది చాలామంది పాస్టర్లు సో అని చెప్పారు. అయితే ఏమవుతుంది? దేవుడైన యేసుప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా తండ్రి ఆజ్ఞాపించకపోతే నువ్వు పట్టుకోలేవు. నా తండ్రి ఆజ్ఞాపించాడు కాబట్టి ఈ రాత్రి వచ్చి దొంగలు లెక్క వచ్చి పట్టుకున్నాను అని అంటాడు. బట్ బిడ్డ, ఆయన ఆజ్ఞ నా మీద లేకపోతే నేను చచ్చిపోను. ఆయన నన్ను చంపాలి, లేకపోతే ఆయన రాజ్యాన్ని తీసుకుపోవాలని ఆయన నన్ను అనుకుంటేనే నేను వెళ్ళిపోతా. ఈరోజు ప్రవీణ్ పగడాలను తీసుకుపోయింది పరిశుద్ధాత్మ దేవుడే, కానీ దేవుడు మహిమ పొందాడు. హల్లెలూయా. నీ సావు ద్వారా కూడా మహిమ పొందాలి. నీ సావు ద్వారా కూడా నీ సహనం ప్రజలకు తెలవాలి. ఆయన సహనం తెలిసిపోయింది. ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, సో అండ్ సో మొత్తం తెలిసిపోయింది. ఆయన 10 మంది 14 మంది అనాథలను చేరదీశాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం మీకున్నదా? ఉన్నదా? మీకున్నదా? ఎవరైనా అడాప్ట్ చేసుకుని ఒక పిల్లలు దత్త తీసుకుని ఉన్నారా? నేను చాలామంది క్రైస్తవులు చూశాను. అన్యులు వచ్చి, అంటే వేరే కలర్ డ్రెస్సులు వేసుకొని వచ్చి, అయ్యా మాదా కమలము అని అంటే వాళ్ళకి మేము క్రైస్తవులు మేము ఏం పోన్నారు. చాలామంది చూసి నేను. ఏమవుతుంది? ఒక వ్యక్తి నీ ఇంటికి వచ్చినప్పుడు ఇంత అన్నమో లేకపోతే పైసా 10 రూపాయలు ఇస్తే ఏమైపోతుంది? ఏం పోతుంది? నీ ఆస్తి పోతుందా? అయ్యా మేము శిరసాలలో నేను శిరసాలలో ఉన్నా మీరు చూడవచ్చారంటే, మీరు ఎప్పుడు శిరసాలలో ఉన్నారయ్యా, మీరు ఎప్పుడయ్యా వస్తారంటే, మీలో వాళ్ళు ఎప్పుడైన వాడు మీ ఇంటికి వచ్చాడు, ఆయనే నేను. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తేనే నన్ను ప్రేమించినట్టు. మీ సహనం లేదు. క్రైస్తవులం అని మనం చెప్పుకుంటున్నామే కానీ సహనం లేదు. బిచ్చబుడితే అన్నం పెట్టలేని స్థితిలో మీరున్నారు. 10 రూపాయలు ఇయ్యలేని స్థితిలో మీరున్నారు. బట్ ఒక సేవకుడు వస్తే కనీసం నేను ఒకసారి దైవజనుడిని, సువార్థికుని అనేక మంది ప్రాంతాలలో వెళ్ళినప్పుడు, అయ్యా మీ సువార్థికులు వందనాలంటే నీళ్ళు ఇవ్వలే. అయ్యా బిషపయ్య గారు నీళ్ళు ఇవ్వలే. అయ్యా చాలామంది ఇవ్వలేదు, పాస్టర్లు ఇవ్వలేదు. వాటర్ ఏమన్నా పెట్టుబడి ఉన్నదా? పెట్టుబడి ఉన్నదా? అవి మా బాబులు వీళ్ళందరూ సువార్త చేస్తాం మాతో. వీళ్ళ మావాడు ఇంకెక్కువ బాధపడుతుంది. బాగా నాకు కొంచెం తెల్ల ఇంటికి వచ్చిన వల్ల అనుభవంతో నువ్వు ఆగరనైనా అంట. హల్లెలూయా. అసలు నీళ్ళన్నీ రాయగారు అంటాడు. బాధపడుతుంది. ఏమవుతుంది అయ్యా నీళ్ళు ఏమవుతుంది? పోనీ మాది వచ్చింది అనుకున్నాను. ఏమవుతుంది? 2 చెంపులు పోతున్నాను, లేకపోతే నువ్వు ఆయన చేతి కావాలని చచ్చిపో. తప్పేమున్నాయి? క్రైస్తవులు మీరైనా పర్లేదు, చచ్చిపోలి. హల్లెలూయా. ఏమైతే చచ్చిపోతే? ఒక స్టెఫెన్ చచ్చిపోతే అపొస్తలుడైన పౌలు వచ్చాడు. హల్లెలూయా. ఒక స్టెఫెన్ ఆయన సహనాన్ని చూపెట్టాడు. స్టెఫెన్ ఇశ్రాయేలు అందరూ చూపెట్టాడు. చూపెడితే వాళ్ళు మారలే, కానీ ఎవడు ప్రేరేపించబడ్డాడో వాడు మారి అద్భుతమైన సేవ చేశాడు. హల్లెలూయా. నేను బతుకుతా ఎన్ని సంవత్సరాలు బతుకుతాను? ఎందుకు బతుకుతావు? పెద్దలు చెప్పారు, 5 సంవత్సరం 4 రోజులు చెప్తే చాలు, ఆ తర్వాత చచ్చిపోయిన పనులు అంటారు. హల్లెలూయా. మంచి సేవ చేయండి, మంచి విశ్వాసంగా ఉండండి. క్రైస్తవులు అంటే క్రైస్తవులనే ఉండండి. వెచ్చగనైనను నిలువెచ్చగనైనను ఉండకండి. వెచ్చగనైనను చల్లగనైనను ఉండకండి, నులివెచ్చగనైనను ఉండకండి. మరి ఎలా ఉండాలి? మీరందరూ నులివెచ్చగా ఉన్నారు.
అందుకే నేను నా నోటి నుంచి మిమ్మల్ని ఊస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. ఒకరోజు మదర్ తెరిసా అమ్మగారు కలకత్తా అనే ప్రాంతంలో చాలా పరిచర్య చేసింది. ఆమె గురించి మనకు తెలుసు అందరికి. ఆమె వెళ్తుండగా ఒక ఐదవ సహోదరుడు ఆమెను విపరీతమైన తిట్టడం మొదలుపెట్టాడు. అతిగా తిట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఉదయం 9 గంటలకు 8 వెళ్ళేదంటే ఆడ నిలబడి మరీ తిట్టేది. అంటే నువ్వు ముండమూతులు ఎక్కువ నువ్వు అలా ఆయన మాటలు ఆయన నోటికి ఏది వస్తాయి కదే. ఎవ్రీడే ఒక సుప్రభాతం మాదిరి ఆయన తిట్టడం మొదలుపెట్టాడు. ఒక 6 నెలలు తిట్టిండు. ఆ తర్వాత ఆయన కనబడతలేడు, తిట్టేటోడు కనబడతలేడు. హల్లెలూయా. ఈ తిట్టడోడు ఏడి అని అమ్మగారు ఇంకోవడం మొదలుపెట్టింది. ఎడిపోయింది బాబు, ఎవ్రీడే నన్ను తిట్టేది కదా, ఈరోజు లేడేంది, మళ్ళీ చూసేది లేదేంది, 2-3 రోజులు చూసేది. ఒక వారం రోజుల తర్వాత ఒక ఆయన పిలిచి, నాన్న ఇక్కడ నన్ను తిట్టేది ఊకే, ఆయన ఏడి అని అడిగితే వాళ్ళు ఏమంటే వాళ్ళ కుష్ఠరోగం వచ్చిందమ్మా, దెంకపోయింది, వాడు ఎక్కడ పోయింది అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ పోయిందంటే ఆమె తల్లాడింది. ఆమె తల్లి ప్రేమ గొప్పది, అందుకని ఆమె మదర్ తెరిసా అవార్డు ఇచ్చిండు. హల్లెలూయా. నేషనల్ నోబెల్ శాంతి బహుమతి ఇచ్చాను. ఆమె వెళ్ళిపోయి ఒక 3 నెలలు వాని కోసం ఎంకులాడింది, ఎక్కడ ఉంటాడని. ఆ కోల్కతా ప్రాంతంలో ఎక్కడో ఉంటే ఎంకులాడి మన దగ్గరికి వెళ్ళి, ఏంది బిడ్డ నువ్వు ఎక్కడున్నావు, దా నా ఇంటిలోకి రా అని తీసుకొచ్చి, హల్లెలూయా, తీసుకుని వచ్చి వానికి ఆ చేతులు పుండ్లు ఉంటే కడిగి శుభ్రపరిచి వాడిని చేరదీసి వానికి ఆహారం పెట్టి వానిని ఆశ్రమంలో ఉంచుకుంది. మనం ఉంచుకుంటామా? హల్లెలూయా. మనం ఉంచుకుంటామా? క్రైస్తవ లోకమా, ఈ ప్రాంతంలో ఉండబడిన విశ్వాసులారా అండ్ పాస్టర్లారా, నేను ఈ ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ సువార్త పెట్టకముందు నేను మహేష్తో మాట్లాడాను. అయ్యా, ఈ ప్రాంతంలో నాకు తెలిసిన పాస్టర్లు ఎవరు లేరు, మీరేమన్నా నాకు సహాయం చేయగలరా అని మహేష్తో మాట్లాడాను. ఈ మహేష్ నాకు ఎట్లా పరిచయం అంటే, 3 సంవత్సరాల క్రితం పరిశుద్ధ ఆత్మదేవుడు ఏటునగర ప్రాంతానికి మీరు వెళ్ళు సువార్త కానీ నన్ను హృదయంలో ప్రేరేపిస్తున్నాడు. హృదయంలో ప్రేరేపిస్తున్నప్పుడు నేను ఈ ఏటునగర ప్రాంతంలో నాకు తెలిసిన పాస్టర్లను మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి అని వారిని అడిగినప్పుడు ఎవరు చెప్పలేదు. ఒక బాబు వచ్చాడు, రమేష్ కేర్ అనే పాస్టర్ వచ్చాడు మా ఇంటికి. సువార్త పేపర్లు నా ఇంట్లో బాగుంటాయి, చాలా బాగుంటాయి ఆ పేపర్లు. ఎందుకంటే నేను సువార్తికుని కాబట్టి సువార్త పేపర్లు ఉంటాయి. ఆ సువార్త పేపర్లు అడగడానికి ఆయన వచ్చాను. వచ్చినప్పుడు రమేష్ కేరి అంటే నాకు కొంచెం మంచి సన్నిహితం ఉన్నది. బ్రదర్ మీకు ఏమైనా ఏటున్న ప్రాంతంలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు అంటే, ఎందుకు లేరన్నా మా చుట్టాలే ఉన్నారు అని ఆయన నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే నేను మహేష్ గారికి ఆ నెంబర్ తీసుకొని మహేష్ గారికి వచ్చాను. వచ్చిన కరెంట్ ఆఫీస్ కాడ ఉన్నాడు. సరే ఈ ప్రాంతం గురించి అనుకున్నాం. ఆ ప్రాంతంలో ఆయన పరిచయం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అప్పుడు నేను 2 గిన్నెలు, కొన్ని చెద్దార్లు, కొన్ని బట్టలు, ఉప్పు, కారం, ప్లేట్లు అన్నీ పట్టుకుని ఒక బకెట్ కూడా పట్టుకుని వచ్చినాను. ఎందుకంటే మేము సువార్తకు పోతే మమ్మల్ని ఎవరు ప్రేమించారో మాకు తెలుసు. ఏ చెట్టు కిందనైనా వండుకొని తిని సువార్త ప్రకటిస్తాం. హల్లెలూయా. ఆయన కాడికి వెళ్ళాం. వెళితే మమ్మల్ని ప్రేమించండు, కానీ ఆయన ఇల్లు కాదు కదా. ఆయన చేసినట్టు ఇక్కడ ఉన్న పాస్టర్ గారు అన్నారు, ఆడ వండుకొని తిన్నాం. 2 రోజులు ఆడ 3 రోజులు వండుకొని తిన్నాం. నేను షూ వేసుకుని పోలేదు, మా బాబు షూ వేసుకుని పోయాడు. తర్వాత నేను ఆ షూ లేకపోవడం వల్ల చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళాడు. నేను కట్టలు ఇద్దామని పోతే నాకు ముళ్ళు గుచ్చుకునేది. నా చిన్నతనం నుంచి ముళ్ళు గుచ్చుకునే అనుభవం నాకు లేదు, ఎందుకంటే మేము అలా బతికాం. నాకు ముళ్ళు గుచ్చుకునేది, భయంకరంగా ముళ్ళు గుచ్చుకునేది. ఆయనట ముళ్ళు గుచ్చుకుంటే ఏమైతే గారు ఆ బాబు అంటాడు జోసఫ్. అంటే నాకు ఇంతవరకు ముళ్ళు గుచ్చుకోలేరు నాయన, నీకు తెలియదు, నాకు 30 సంవత్సరాలు పెళ్ళి అయ్యి నాకు పెళ్ళి అన్నాడు. అంటే అమ్మగారు అయ్యగారికి ఇంతవరకు ముళ్ళు గుచ్చుకోలేదా అంటే గుచ్చుకోలేదా అని చెప్తాను. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో అన్నాలు వండుకొని తిని ఆ ప్రాంతంలో సువార్త చేశాం. ఆ ముళ్ళకట్ట ప్రాంతంలో ఇంకొక బ్రదర్ దొరికితే ఆయన కూడా ఒక 2 రోజులు ఉండి సువార్త చేశాం. తర్వాత మహేష్ ఏం చేసిందంటే, అయ్యా అటుపక్క సువార్త ఏమో కానీ నేను ఇక్కడ ఉంటలేను కదా, నాతో రండి అని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచారు. ఉంచి 4 రోజులు మాకు అన్నం వాళ్ళు వండి పెట్టారు. హల్లెలూయా. అప్పుడు ఈ యోనాథన్ పాస్టర్ గారు మాకు పరిచయం. తర్వాత మళ్ళీ ఈ మీటింగ్ రావడానికి కూడా ఆ మహేష్ని అడిగాను,
అయ్యా మరి నేను ఈ ప్రాంతంలో ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, మా పాస్టర్ ఉన్నాడయ్యా అని నెంబర్ ఇచ్చా. నెంబర్ ఇచ్చినప్పుడు ఆ పాస్టర్తో నేను మాట్లాడాను. తర్వాత ఈ సంబంధించిన అన్నీ మేమే తీసుకొచ్చాం. పేపర్లు మేమే కొట్టి, వాల్ పోస్టర్లు, ట్రాక్స్, ఈ ఫ్లెక్సీ, ఈ లైట్లు అన్నీ మేమే తీసుకొచ్చాం. హల్లెలూయా. ఎందుకంటే ఒక మీటింగ్ చేయాలంటే ఆ వేదన మాకు తెలుసు. దైవజనులు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఆయన ఎంతో కష్టాలు ఉన్నాడు, ఆయన చర్చి కట్టాలన్న ఆలోచన ఉన్నాడు. తర్వాత సంఘం బలహీనంగా ఉన్నదని బాధపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఆయన ఏ ఇబ్బంది పెట్టొద్దని అన్నీ మేమే తీసుకొచ్చి మా పిల్లలే పనిచేసిండు. ఇంతవరకు ఫస్ట్ టైం వచ్చాను, రెండో టైం వచ్చాను, ఆ పాస్టర్ వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళలేదు. బట్ ఎందుకు చెప్తున్నానంటే బిల్లారా, మీ సహనం. తల్లి ఒక నిమిషం వినండి, ముగిద్దాం, సమయం ఎక్కువైంది అనుకుంటా. ఎక్కువ అయితే బంద్ చేస్తే ఏం బాధలేదు. మీ సహనం సకల జనులకు తెలియనియుడి. హల్లెలూయా. ఈరోజు పాస్టర్ల గురించి మాట్లాడితే ఒకలా ఉన్నది, విశ్వాసుల గురించి మాట్లాడితే ఇంకోలా ఉన్నది. మొదటి రోజు భయంకరంగా వర్షం వచ్చింది. వర్షం వస్తే ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక అన్నీ సిద్ధపరిచినాము, ఏం లేదు. ఆ మహేష్ వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన పెట్టాము. ప్రార్థన పెట్టినప్పుడు అంతకుముందే పరిశుద్ధ ఆత్మదేవుడు అని అంటే మహేష్ను సేవ పిలవన్నాడు. హల్లెలూయా. సేవ పిలవంటే నేను సేవ పిలిచిన, నువ్వు సేవ చేయి, దేవుడిని పిలుస్తున్నాను చెప్పాను. తర్వాత నిన్నటి రోజులు చాలామంది వచ్చారు, ఆరాధన అయిపోయింది. ఈరోజు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, మీ మధ్యలో నేను వాక్యం బోధిస్తున్నాను. మళ్ళీ నేను మీ మధ్యలోకి వస్తున్నా రానో తెలియదు. మీ సహనాన్ని పరీక్షించాలంటే, తూకం వేయాలంటే తూకం వేస్తున్నా వేయాలో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం తూకం వేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తూకం వేస్తాడు. ఆ తూకం వేసినప్పుడు తూకం నువ్వు ఉంటే దేవుని రాజ్యంలో నువ్వు పాత్రురాలు. తూకంలో నువ్వు లేకపోతే దేవుని రాజ్యం నీ పాత్రురాలు కాదు. నీ సహనము నీ భర్తకు చూపెట్టలేదు, నీ సహనం నీ ఇంటి వాళ్ళు చూపెట్టలేదు, నీ సహనం సంఘంలో చూపెట్టలేదు, నీ సహనం గ్రామంలో చూపెట్టలేదు, ప్రాంతంలో చూపెట్టలేదు, ప్రదేశాలలో చూపెట్టలేదు. బట్ దేవుని బిడ్డ, ఒక తల్లి, ఒక క్రిస్టినా రోజ్ అనే ఆమె సహనం ద్వారా అతని భర్తను మార్చుకున్నది. పండిత్ ప్రకాష్ శర్మ, మీరు యూట్యూబ్లో చూసుకోండి, చాలా అద్భుతమైన సాక్ష్యం అది. ఈరోజు నేనే సాక్ష్యం. నా భార్య సహనం వల్ల ఈరోజు నేను ఒక గొప్ప సేవకునైనా. అదేందా గొప్ప సేవకుడు? అవును, గొప్ప సేవకుడు. నేను అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తా, అనేక ప్రజలను ప్రభావితం చేస్తా. 23 మంది పాస్టర్ తయారు చేశాను. 4 గ్రామాలలో మాకు సేవ ఉన్నది. ప్రతి నెల ఒక మీటింగ్ పెడతాం మేము. డబ్బులు చూడము, మనుషులు చూడము. మా సంఘస్థులు డబ్బులు ధారాళంగా ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే నేను ఏం శ్రమ పడుతున్నాను నా సంఘం చూస్తుంది. నేను శ్రమ పడేది నా సంఘం చూడకపోతే నన్ను పట్టించుకోరు. మా అయ్యగారికి లెజర్ బతుకుతానని అంటారు, లేదా మా అయ్యగారు 4 దిక్కులు సపోర్ట్ చేసుకుంటానంటారు. లేకపోతే ఆయన ఏ పని చేసుకునే బతుకుతారు. ఇది కాదు నీకు కావాల్సింది. సంఘం కోసం నువ్వు ఏం చేస్తున్నావో నీ సంఘ ప్రజలు చూడాలి. చూసినప్పుడు వాళ్ళు నీకోసం కన్నీళ్ళు కారుస్తారు. అయ్యో మా పాస్ గారు ఇంత శ్రమ పడుతున్నాడని కన్నీళ్ళు కారుస్తారు. వెళ్ళారా, నర్సంపేట ప్రాంతం నుంచి మీ ఇక్కడికి వచ్చాం. ఆదరణ లేదండి, మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, పట్టించుకునే లేరు. పేపర్ తెస్తే ఆ పేపర్లు చర్చిలోనే ఉన్నాయి, పేపర్లు చర్చిలోనే ఉన్నాయి. చెప్పండి, ఆ పేపర్ మొరపెడదా? పొద్దున కూలి చేస్తే సాయంత్రం వరకు డబ్బులు ఇవ్వకపోతే కూలి మొరపెడతానని బైబిల్ చెప్తుంది. ఎవరో నాకు కానుక పంపితే ఆ కానుక పైసలతోని ఈ మీటింగ్ పెడుతున్నా. ఈ మీటింగ్ ఆ పేపర్లు ఖాళీగా ఉంటాయి, మొరపెట్టాయా రోడ్డు మీద వేసినా ఎవడెవడు చదివి బాగుపడతారు రా బాబు, వింటాడు, చూస్తాడు, రక్షించబడతాడు. చదివి రక్షించబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. పేపర్లు చదివి రక్షించబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఏంటంటే, ఇక్కడ 2 కార్యాలు జరగాలి. ఒక కార్యము మొన్న నైట్ జరిగింది. హల్లెలూయా. ఆయన సేవ పిలిచాం. రెండోది, ఇక్కడ చాలా బలహీనమైన దురాత్మలు
ఈ ప్రాంతం పట్టి పీడిస్తున్నాయి. సేవకుని మనశ్శాంతి లేదు, సంఘానికి మనశ్శాంతి లేదు, గ్రామానికి మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. భయంకరమైన స్థితిలో వారు ఉన్నారు. వారిలో చీకటిలో నడుస్తున్న ఈ జనులకు గొప్ప వెలుగు రావాలంటే ఈ శబ్ద తరంగముల ద్వారా, హల్లెలూయా, ఎట్లా శబ్ద తరంగముల ద్వారా గొప్ప వెలుగు వస్తుంది. నీ వాక్యములు వెళ్ళేటగుడుతోనే వెలుగు పుట్టెను. ఒకసారి చదవండి 119 కీర్తన 130 వచనం. ఇక్కడ వాక్యం వెల్లడవుతుంది. నీ వాక్యము వెల్లడి అవుటతోడనే నీ వాక్యము వెల్లడగుడుతోనే వెలుగు కలుగును, వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. ఇక్కడ ఎంతో మంది తెలివి లేని వారు తెలివి వస్తుంది. ఆ తెలివి అజ్ఞానంలో ఉన్నారు. దాన్నే తెలివి తక్కువ. హల్లెలూయా. ఇంకా కింద ఇక్కడ నీ ఆజ్ఞల యందైనను చాలే. ఓకే, హల్లెలూయా. జ్ఞానం లేని వారికి జ్ఞానం వస్తుంది, తెలివి లేని వారికి తెలివి వస్తుంది. ఈ యొక్క సువార్థికుడు యేసుప్రభు 12 మందిని తయారు చేసినప్పుడు ఇద్దరిని పంపిండు. గ్రామాలలో తిరుగులు నాయన ఫస్ట్ అన్నాడు. ఎందుకు తిరగాలంటే ఆ ప్రాంతంలో ఉండబడిన దుష్టపు శక్తులు ఉంటాయి. ఫస్ట్ పొలిమేర శక్తులు ఉంటాయి. 4 బాటలు 5 బాటలు కూడా 3 బాటలు కూడా కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులను ఈ సేవకుడు నడుచుకుంటూ పోతా ఉంటే భుజంగమును తొక్కి నడుస్తావు. ఏమన్నాడు? భుజంగములను. ఎస్, దైవజనుడు సువార్థికుడు ఆ ప్రాంతాలు తిరుగుతుంటే అనేక చీకటి ఆత్మలు చచ్చిపోతాయి, లేకపోతే పారిపోతాయి. అందుకు దేవుడు సేవకులను ఇద్దరిద్దరిగా ఆ ప్రాంతాలకు ఎందుకు పంపాడు? ఊరంతా తిరగాలి సువార్థికుడు. ఊరంతా తిరగకపోతే బాగుండదు. ఊరంతా తిరగాలి. తిరిగి ఆ ఇంట్లో సమాధానంగా వెళ్ళిపోవాలి, నిన్ను చేర్చుకున్న వారి ఇంట్లో. అందుకనే దేవుడు సేవకులను చాలా మంది ప్రేరేపిస్తున్నాడు. ఎప్పుడు పాతకాలంలో అయితే మాకు వాళ్ళు వచ్చి సాయం చేస్తారు, వీళ్ళు ఎవరు చేయరు. ఇప్పుడు నీకు అయిపోయింది, నీ సంఘమే సాయం చేయాలి, నీవే మొరపెట్టి నీ దశమ భాగాలే సేవలు వాడాలి. హల్లెలూయా. దశమ భాగాలు వద్దులే, అది మళ్ళీ ట్రాఫిక్ అయితే వదిలిపెడదు. హల్లెలూయా. నేను వెళ్ళారా? బట్ నేను మీకు చెప్తున్నా ఏంటంటే సేవకులు మీలో నుంచి లేవాలి, విశ్వాసుల నుంచి లేవాలి. ఎవరు వచ్చి మనకు సాయం చేయరు. మన కన్నీళ్ళు, మన ప్రార్థన బలము, మన దేవుడు ఆకాశ వాకిట్లు విప్పి పటజాలని దీవులు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. పటజాలని దీవెనలు కుమ్మరిస్తాడు. కుమ్మరించి నిన్ను గొప్ప జనంగం చేస్తాడు. నీవు నిర్లక్ష్యంగా ఉండి సాధించాలనుకుంటే సాధించలేవు. తల్లి, అయ్యా, అమ్మ, అక్క అందరికీ వందనాలు. ఇక్కడ నర్సంపేట ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సువార్త ఎందుకు చెప్తున్నా ఈ మీటింగుల ద్వారా అంటే, నీవు నీ సహనాన్ని నీ ఇంటి పక్కన చూపెట్టు. నీవు నీ సహనాన్ని నీ భర్తకు చూపెట్టు. నీవు నీ సహనాన్ని నీ కుటుంబంలో చూపెట్టు. ఫస్ట్ నీ ఇంటి వాళ్ళని రక్షించుకో. సెకండ్ ఇంకొకడికి వెళ్ళిపో. అదే నా వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మారుతారంటే మారుతారు. నువ్వు ముందుగా మారు. నువ్వు మారకుండా వేరే వాళ్ళు మారాలి అంటే మారాలి. హల్లెలూయా. దేని వెళ్ళారా? ఇవి మీకు చెప్పడానికి నర్సంపేట ప్రాంతం నుంచి నేను వచ్చాను. పరిశుద్ధాత్మ గురించి నేను బోధించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాను. కాకపోతే నేను సహనంగానే ఆగిపోయాను. కానీ ఒక మాట మీకు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి బైబిల్ గ్రంథం తీయండి. కీర్తన గ్రంథము 39 అధ్యాయము 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను. ఎస్ మెన్. హల్లెలూయా. నేను ధ్యానిస్తుండగా నాలో మంట పుట్టెను. పరిశుద్ధాత్మ జీవ కూడికలో నువ్వు వచ్చిన బిడ, నీవు ఏమి ధ్యానిస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు? బైబిల్ చదివినప్పుడు అతడు నీటి కాలువల ఎవరో నడబడినదై ఆకుగా వాడక తరకాలం మంది ఫలించి చెట్టు వలె ఎండును.
ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు జీవించినప్పుడు. హల్లెలూయా. నీలో మంట పుడుతుంది, అద్భుతమైన ఆత్మ పుడుతుంది. నీలో మంట పుట్టకపోతే నువ్వు క్రైస్తవుని కాదు. మీరు అన్నం తింటున్నవారు అందరూ ఎంతమంది చేతులు చేపట్టండి. అన్నం తింటున్న వాళ్ళు అందరూ, అన్నం అంటే మీరు చపాతీ గిప్పాలు తిన్న పర్లేదు. హల్లెలూయా. ఆ అన్నం అరగాలంటే నీ కడుపులో ఒక యాసిడ్ విడుదల కావాలి. హల్లెలూయా. ఆ యాసిడ్ విడుదలైతేనే నీ అన్నం అరుగుతుంది, లేకపోతే అన్నం అరగదు. ముసలోళ్ళకి అన్నం ఎందుకు అరగదంటే వాళ్ళకి యాసిడ్ విడుదలైతలేదు. నీలో మంట పుడితేనే ఏమవుతుంది, నీ ఆహారము నీకు శక్తినిస్తుంది. నీలో మంట పుట్టకపోతే నీ ఆహారం నీకు శక్తినివ్వదు. నీ యొక్క బైబిల్ ఈ ఆహారము నీవు ధ్యానిస్తే నీలో మంట పుడుతుంది. మంట పుట్టినప్పుడు నీవు పక్కకు నీ సువార్త చెప్పాలనిపిస్తుంది, లేకపోతే నువ్వు ఆత్మలో లీనం కావాలనిపిస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో మాట్లాడాలనిపిస్తుంది, లేకపోతే నువ్వు మాట్లాడలేవు. దేవుని బిడ్డలారా, నువ్వు సహనం కలిగి లేకపోయినా, దేవుని యొక్క వాక్యమును ధ్యానించలేకపోయినా నీవు మృతుడవే. ఇదిగో నువ్వు జీవించుచున్నావు అన్న మాట వాస్తవమే, కానీ నువ్వు మృతుడవు అని చెప్తుంది లవోదిక సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈరోజు. దేవుడు బిడా, నువ్వు ఏ సంఘంలో ఉన్నావు? లవోదిక సంఘంలో ఉన్నాను. ఉమ్ము వేసే సంఘంలో ఉన్నాను. ఎందుకున్నావో తెలియదు, కానీ ఉన్నావు. లవోదిక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ప్రజలతో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్లీజ్ అందరు మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మీద మీరు ఎంతవరకు ఆధారపడ్డారు నాకు తెలియదు. దేవుని మీద మీరు ఎంతవరకు ఆధారపడ్డారో నాకు తెలియదు, కానీ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ సహనము సకల జనులకు తెలియనిస్తున్నావా? నీ భర్తకు తెలియనిస్తున్నావా? నీ భార్యకు తెలియనిస్తున్నావా? నీ సంఘ పెద్దలకు తెలియనిస్తున్నావా? నీ సంఘానికి తెలియనిస్తున్నావా? నీ సహనం ఎలా ఉంది బిడ్డ? ఒక్క భర్త అనేవాడు ఒక మాట అంటే తట్టుకోలేని స్థితిలో ఉన్నాడు ఈరోజు. భార్య అనే మాటను భర్త పట్టించుకునే స్థితిలో ఉన్నారు ఈరోజు. ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. అద్భుతం అంటే కోపం ఎక్కువ, పనికిరాని కోపం, పనికిరాని కోపం. నీ కోపంతో నువ్వేం సాధించలేవు. అది అమర్యాదగా నడవదు, ప్రేమ దమ్మంగా ప్రవర్తించదు. బిడ్డ, ఈరోజు ఈ పెరికల గుంట ప్రాంతంలో సువార్త సేవలు మీటింగ్లు ఎందుకు జరుగుతున్నాయంటే నీ సహనాన్ని నీ ప్రజలకు తెలియజేయాలి. యేసు ప్రభు చూపెట్టిన మాదిరి ఒక చెంప మీద కొడితే రెండో చెంప నువ్వు చూపెట్టాలి. నువ్వు నిజమైన గొర్రెగా ఉండాలి. అందుకు దేవుడు నిన్ను పిలిచాడు, అందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, అందుకు దేవుడు నిన్ను ముందుగా క్రైస్తవునిగా చేశాడు. ఎందుకంటే నువ్వు అట్టి సహనం కలిగిన ఆడవావు, అట్టి సహనం కలిగిన మగాయనవు. నువ్వు స్త్రీ పురుషులారా, నువ్వు నీకు సహనం ఉన్నా నీకు దేవుడు గుర్తెరిగాడు. అందుకనే మొదట నిన్ను పిలిచాడు. ఎందుకంటే ఒక రైలు బండిని గుంజుకోపోవడం ఇంజన్ కావాలి. ఆ ఇంజన్ నిన్ను దేవుడు పిలిచాడు. ఆ ఇంజన్ నీవై నీ ఓపికను, నీ సహనాన్ని, నీ ప్రేమను, నీ కన్నీటి ప్రార్థనను వాళ్ళకి తెలియనియడి. అయ్యో నా భార్య ఇంత ప్రార్థన చేస్తున్నా నా కోసం అన్న విషయం తెలియనియుడి. నా భర్త నా కోసం ఇంత ప్రార్థన చేస్తున్నాడు అని తెలియనియుడి. క్రైస్తవ లోకమా మారండి. చీకట్లో నడుస్తున్న క్రైస్తవ లోకమా మారండి. గొప్ప వెలుగు ఈరోజు నీ దగ్గరకు వచ్చింది. లెమ్ము తేజరి లెమ్ము రేపా షందరల స్తోత్రం. దేవుని యొక్క మహిమ నీవే ప్రకాశిస్తుంది. దేవుని యొక్క మహిమ నీవే ప్రకాశిస్తుంది. దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుంది, జలముల మీద అల్లాడుచుంది. నవ నిర్మాణం చేయడానికి ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుంది. దీనిని నిర్మించడానికి, నూతన నిర్మాణం, నవీన సృష్టి కోసం ఆయన ఆశపడుతున్నాడు. బట్ దేవుని బిడ్డ, నీ సహనం ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతా. అయ్యా నీకు దండం పెడతా. నీ సహనం నీ ఇంటి వారికి, నీ పొరుగు వారికి నీ తెలియని. కోపం ఉంటే కొంచెం మనసులో ఉండనివ్వండి. ఒకవేళ బీపు ఉంటే గోలేసుకోండి, తప్పేం లేదు. కానీ నాకు బీపు నేను మాట్లాడతాను వద్దు నాన్న,
వద్దమ్మా, ఎందుకంటే సకల ఫలము నాలుక ద్వారానే, జీవ మరణములు నాలుక ద్వారానే. నీ నాలుకనే అపవాది వాడుకుంటున్నాడు. నాలుక అగ్ని వంటిది కాదా అని యాకోబు అంటున్నాడు. ఒక నాలుక ఊరునే చిచ్చు పెడుతున్నాడా? అంతటి భయంకరమైన నాలుకలు మనలో కలిగి ఉన్నాం బిడ్డారా. కాబట్టి నీ నాలుకని స్వాధీనపరుచుకో, సాధుపరుచుకో. నీ నాలుకని సాధుపరుచుకో. ఈరోజు ఈ మీటింగ్ల ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అయితే నీ విషయమే కన్నీళ్ళు కారుస్తున్నాడు, నీ విషయమే ఏడుస్తున్నాడు, నీ విషయమే దుఃఖాక్రాంతుడై నీ వైపు చూస్తున్నాడు. ఆ రోజు పేతురు వైపు చూశాడు. పేతురా, నువ్వు బొంకుతావు అన్నా, కానీ నా మాట లేదు. నువ్వు బొంకుతున్నారా బాబు, బొంకావు, నువ్వు బొంకులు కానీ అన్నప్పుడు పేతురు యేసు వైపు చూసి, అయ్యా నన్ను క్షమించని ఏడుస్తున్నాడు. యేసయ్యా, అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా, సరిగ్గా జ్ఞాపకం చేసుకోడయ్యా. అయ్యా నీ బిడ్డలు మార్చాడయ్యా. అయ్యా మీరు మీద నీ కృపనుంచండి అయ్యా, నీ ఆత్మనుంచండి అయ్యా. నీ యొక్క ఆత్మ ద్వారా వీళ్ళు మారుతారు తండ్రి, నీ కృప ద్వారా మారుతారు ప్రభువా. అయ్యా జనం ఎంతమంది వచ్చింది కాదు, వచ్చిన వారందరూ రాజ్యంలో ఉండాలి ప్రభువా, నీ రాజ్యంలో ఉండాలయ్యా. అయ్యా మా శ్రమ, మా ప్రయాసం వ్యర్థం కావద్దయ్యా. నీ చేతులకు ఈ ప్రాంతము మీటింగులకు ప్రజలకి అప్పగిస్తున్నానయ్యా. యేసయ్యా, అయ్యా పేతురు వైపు చూసినప్పుడు పేతురు కన్నీళ్ళు కారుస్తున్నాడు. అయ్యో నా నాలుక దుడుసు వల్ల నేను అర్థం చేసుకోలేకపోయినానయ్యా. అయ్యా నన్ను క్షమించండి అయ్యా అని పేతురు మోకరించి కన్నీళ్ళు కారుస్తున్నాడు. బిడా, ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీ దగ్గరికి వచ్చాడు. అలాంటి మాటలు నీలో ఉన్నాయి కావచ్చు, అలాంటి ఆలోచన నీలో ఉన్నాయి కావచ్చు, అలాంటి చూపు నీలో ఉన్నది కావచ్చు, అలాంటి విధానం నీలో ఉన్నది కావచ్చు. మారు మారు ఈరోజు నీకు అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. ఈ అవకాశం ద్వారా నువ్వు మారుతావని నేను పరిశుద్ధాత్మదేవుడు విశ్వసిస్తున్నా. స్థానిక సంఘ కాపరి యోనతాన్ పాస్టర్ గారు, దైవజనులు అందరూ విశ్వసిస్తున్నారు. బట్ మీరు మారుతారని నేను నమ్ముచున్నా. ఇది మాటలు దేవుడు దీవించను కాక. ఉన్నాయి.